డాక్టర్ సుబ్రహ్మరెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారాలు. హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్డి తివారీ గారికి, ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు గారికి, టీఆర్ఎస్ నాయకులైనటువంటి చంద్రశేఖరరావు గారికి, సిపిఎం లీడర్ రాఘవులు గారికి, మాజీ హోం శాఖ మంత్రులు టీడీపీ నాయకులైనటువంటి దేవేంద్ర గౌడ్ గారికి, సిపిఐ లీడర్ నారాయణ గారికి, నరేంద్ర చౌదరి గారికి, విచ్చేసిన విశిష్ట వ్యక్తులకి, అతిథులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో కల్లా ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ భారతదేశం అని అందరికీ తెలిసిన విషయమే. భారతదేశ సార్వభౌమత్వాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడానికి మీడియా చాలా కీలక పాత్ర వహించి తీరుతుంది. ఆ మీడియాలో కూడా నాడు ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు ప్రింట్ మీడియా డామినేట్ చేస్తే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా కీలక పాత్ర వహిస్తుంది. సో రోజు రోజుకి ఎన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్ని ఛానల్స్ వచ్చినా కూడా ప్రజలు ఎంతో ఆసక్తితో, ఆతృతతో వాళ్ళు ఆ ఛానల్స్లో కార్యక్రమాలు చూస్తున్నారు. ఈరోజు నరేంద్ర చౌదరి యువకుడు, ఒక కార్యదీక్షాపరుడు. అతని చిన్న వయసులోనే స్వశక్తితో, ఆత్మశక్తితో, ఆత్మధైర్యంతో ముందుకు వచ్చి ఈనాడు భారతదేశంలో ఎన్డీటీవీ ఉంది, జీటీవీ ఉంది, ఆజ్ తక్ ఉంది, ఇలా జాతీయ స్థాయిలో ఎన్ని ఛానల్స్ ఉన్నా కూడా తను తలపెట్టినటువంటి ఈ ఛానల్ రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశంలో ప్రజలు గర్వించాలి. ఎలా గర్వించాలి అంటే టెక్నాలజీలో కానీ, క్వాలిటీలో కానీ, ఇలా నిష్పక్షపాతంగా తాను న్యూస్ ఇవ్వడంలో కానీ ముందుకు రావాలని నిర్ణయించిన దానికి హృదయపూర్వకంగా నరేంద్ర చౌదరిని నేను అభినందిస్తున్నాను. ఈ సమయంలో ఈరోజు ప్రజలకు కావాల్సింది నిష్పక్షపాతం. ఏ ఛానల్లో వచ్చిన వార్త దాన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షనేట్గానో, లేకుంటే ఏదో కావాలని మనం మంచి పనులు చేస్తే వాటిని దాచిపెట్టడమో, లేకుంటే లేని పనులను ఎక్కువ బ్లో చేయడమో, అలా చేయకుండా స్ట్రైట్ కావాలని న్యూస్ కావాలని ప్రజలు కోరుతున్నారు. నేను స్ట్రైట్ వార్తలు ఇస్తాను, 24 గంటలు కూడా ఎన్టీవీ అంటే ప్రజల ముందు నాకు ఇది కావాలని కోరుతారని నాకు నరేంద్ర చౌదరి చెప్పినప్పుడు నేను ఎంతో ఆనందించాను, మరొకసారి అభినందించాను. అదే కాకుండా ఈరోజు మన భారతదేశం 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందరో అమర జీవులు వారి అమూల్య జీవితాలను త్యాగము చేసి వెచ్చని రక్తాన్ని భారత మాత పద్మాలకి పారాణి కావించి ఎర్రకోట బురుజుపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి బ్రిటిష్ సామ్రాజ్య కబంధ హస్తాల నుండి దేశ శృంఖలను బద్దలు కొట్టి భారతదేశానికి స్వాతంత్రం ప్రసాదించిన మహనీయులకు అంజలి ఘటించే ఈ సంవత్సరం అయితే, ఈ 60 సంవత్సరాలు పూజ చేసుకుంటే ఈ సమయంలో ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు, ప్రతి ఒక్కడు కూడా సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనేటువంటి ఒక కమిట్మెంట్ భావంతో నిస్వార్థంగా భారతదేశాన్ని యావత్ ప్రపంచం గర్వించే విధంగా మనం ముందుకు రావాలి. దానిలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు చాలా కీలక పాత్ర వహింది. మన అందరం కూడా నిస్వార్థంగా మనం ఇలా ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి, ఆదరించాలి. ఇటీవల 3 రోజుల క్రితం నాకు నరేంద్ర చౌదరి ఈ టెక్నాలజీ వాళ్ళ స్టూడియో చూపించినప్పుడు ఐ జస్ట్ బికేమ్ స్పెల్ బౌండ్. ఐ మస్ట్ సే
He has just enthralled. If anybody sees what he has created is a matchless, phenomenal, unparalleled, spectacular. He is the one person who is being a Telugu man who has guts and courage to compete with the national channel in the quality and the presentation technology for which I feel adored and compliment him. ఆ విధంగా చౌదరి ముందుకు రావడం, అద్భుతంగా మంచి మెషినరీ టెక్నాలజీ తీసుకుని వచ్చి రేపు మంచి క్వాలిటీ తీస్తూ మరి నేషనల్ టీవీ కన్నా కూడా ఛానల్స్ ఇంకా బాగా చేస్తానని ముందుకు వస్తున్నాడు. చాలా సంతోషం. ఈరోజు అతను చాలా నెమ్మదిగా ఉంటాడు, చాలా ఘటికుడు, అసాధ్యుడు. లేకపోతే ఈరోజు వేదిక మీద అందరూ పొద్దున పేపర్ చూస్తే ఒకరినొకరు విమర్శించుకునే రోజుల్లో అందరూ ప్రశాంతంగా శాంతంగా నవ్వుతూ ఒక ప్లాట్ఫామ్కి అందరు నాయకులు వచ్చారు అంటే అదే నరేంద్ర చౌదరి ఫస్ట్ విన్నింగ్ కేసు అన్నమాట. అంటే కారణం మన అందరం భగవంతుడు దయతో వచ్చిన బిడ్డలు. అంటే భగవంతుడు అంటే ప్రజలు ప్రేమతో వచ్చినటువంటి బిడ్డలమే. భగవంతుడు ప్రజలు రెండు ఒకటే. రాఘవ లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారం కూడా మనందరం కూడా నిష్కంశంగా ప్రేమతో ఉండాలి. అనవసరంగా కిసికో నఫరత్ నే కర్నా చాహియే, ప్యార్ కర్నా చాహియే, వోయి జిందగీ కా ఆదత్ ఆనా చాహియే. ఏయ్ హమేషా ఈ ఖురాన్ మే లిఖా హువా అనే భావంతో నేను ఎప్పుడూ చెప్తూ ఈరోజు నరేంద్ర చౌదరి ఇంతమందిని కాంగ్రెస్ లీడర్స్, తెలుగుదేశం, మరి తెలంగాణ సమితి, సిపిఐ, సిపిఎం అందరిని తీసుకుని వచ్చి అందరూ స్నేహితంగా ప్రేమగా మాకందరికీ రాష్ట్రం అభివృద్ధి కావాలి, అభ్యున్నతి కావాలి, ప్రగతి కావాలి, భారతదేశం గర్వించే విధంగా ఈ రాష్ట్రాన్ని మహోత్సాహికి తీసుకుపోవాలని అన్నట్టు మంచి ఒక ఆశయంతో ఉన్న దానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ మనం భవిష్యత్తులో నభూతో నభూష విధంగా మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, అయి తీరుతుంది. ఎవరు మంచి పని చేసినా మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. మరి మన రాష్ట్రం ఈరోజు ప్రగతి సాధిస్తుంది. ఈ సమయంలో చెప్పక తప్పదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సాయశక్తుల నాకు తెలిసినంత వరకు కూడా ఈ రాష్ట్ర అభ్యుదయానికి సాయశక్తులు చేస్తున్నాడు. ఎవరు మంచి పని చేస్తున్నారో వాళ్ళని మెచ్చుకోవాలి. చేసిన దాంట్లో తప్పులుంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కావాలి. అదే మనకు ప్రజాస్వామ్యంలో కావాలి. మరొకసారి తెలియచేస్తూ ఎన్టీవీ భవిష్యత్తులో ఇంకా ఎంతో అద్భుతంగా సాధించాలని, నరేంద్ర చౌదరి తెలుగు జాతి గర్వించే ఒక మహోన్నతమైనటువంటి ఒక టైకూన్ కావాలని ఈ పత్రికా రంగంలో, ఈ మీడియాలోని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఘటా ఘటాహ సంభ్రమ. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.